హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మా తోడుకోళ్ళు వస్తుందని బయటికి వెళ్తున్నాం. అందుకే బయటికి వెళ్దామని రెడీ అయితే అవుతున్నాను. నేను రెడీ అవుతూ మీకు కూడా చెప్దామని మీకైతే వీడియో పెడుతున్నాను. షాపింగ్కి అయితే వస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళ అన్న కొడుకులు ఉంటారులే, వాళ్ళ అబ్బాయిది ఒక అబ్బాయిది పుట్టినరోజు ఈరోజు. అందుకని చెప్పేసి బర్త్డేకి వాళ్ళకి బట్టలు ఇప్పిద్దామని వస్తుంది తనైతే. అందుకు నన్ను కూడా రమ్మంటేను నేనైతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నా. అక్కడి నుంచి మేమైతే బజార్కి అయితే వెళ్తాం. బజార్ ఇది వరకు మామూలుగా అయితే ఇలా క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతుంది ఫ్రెండ్స్, అందుకని నేనైతే జడ వేసుకుంటున్నాను. లేదంటే జస్ట్ ఊరకట్ట క్లిప్ పెట్టుకుని చేసుకునేదాన్ని. నిజంగా జనాలు బాగా జుట్టు ఉన్నప్పుడు మనకేం అర్థం కాదు, ఆ జుట్టు పోయినప్పుడే తెలిసిద్ది దాని బాధ అనేది. మనం ఏ కొప్పు వేయాలన్నా ముందు జుట్టు ఉండాలి కదా. జుట్టు ఉంటేనే మనం ఏ కొప్పు వేసినా అందం ఉంటుంది. ఆ జుట్టు కానీ లేకపోతే మనం ఏది వేసినా కూడా అందం ఉండదు. అందుకని చెప్పి జుట్టు కాపాడుకోండి. అందుకే నేను కూడా ఈ మధ్య జడ వేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇంకా రెడీ అయ్యాను. ఇంక వెళ్తున్నా అక్కడికి వెళ్ళాక కలుద్దాం, ఓకేనా? ఇంకా నేను వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. నేను వచ్చే ముందే మా తోడుకోళ్ళు కూడా వచ్చింది. అంటే గుంటూరు బస్ స్టాండ్లో తను ఆటో ఎక్కగానే నేనైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరానులేండి. బర్త్డే బాయ్ అయితే ఆ పిల్లోడే. ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు మధ్యాహ్నం లోపే. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని వాళ్ళ అత్త వచ్చిందని వచ్చారు వాళ్ళు. ఇంకా మేమైతే అక్కడ దగ్గరలో ఉన్న ఒక బేకరీకి వెళ్ళి చూడండి ఆ పిల్లోడికి ఏదైనా కేక్ తీద్దామని చెప్పేసి ఈ కేక్ అయితే తీసుకున్నాం. చూడగానే అదే నచ్చింది. ఇంకా సరే అన్ని కేకులలో ఆ కేక్ బాగానే ఉందిలే అని చెప్పేసి ఆ కేక్ అయితే తీసుకున్నాం. దానిపైన ఆ పిల్లోడి పేరు అయితే రాపిచ్చేసి మేమైతే ఇంటికి తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేపిద్దామని రాపిచ్చాం. కాకపోతే ముందు ఆర్డర్ ఇస్తే మంచి మంచి ఇచ్చేవాళ్ళు. అప్పటికప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టినవి అయితే తీసుకున్నాం మేము. అంటే సడన్గా కదా అనుకొని, మామూలుగా అయితే వాళ్ళు ఉదయాన్నే అంటే నైట్ పూటే కేక్ కట్ చేశారు ఆల్రెడీ. మేము వచ్చాం కదని వాళ్ళ అత్త కూడా కేక్ కట్ చేపియాలని చెప్పేసి కేక్ అయితే తీసుకుంది. అది మా తోడుకోళ్ళు. ఇంటి ఇంటి దగ్గర ఎందుకు కేక్ కట్ చేసామంటే మళ్ళీ రెస్టారెంట్కి అక్కడ ఎందుకులే అని చెప్పేసి ఇంటి దగ్గర వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా ఉన్నారని ఇంటి దగ్గర కేక్ అయితే కట్ చేయించింది. తనైతే కేక్ కట్ చేసి వాళ్ళ అత్తకైతే పెట్టాడు. నాకు కూడా పెట్టాడండి, నేను వద్దన్నా కానీ నాకు కేక్ పాడదు తింటే. అందుకని చెప్పి ఎంత చెప్పినా వినలేదు తను. అత్త తినత్త అని బతిలాడి కేక్ అయితే పెట్టాడు. వాడు నా వీడియోస్ చూస్తాడంట ఖాళీగా దొరికినప్పుడు, అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు చూస్తాడంట. నన్ను వాడు సుమ అత్త అనట్లేదు, స్మైలీ అత్త అని పిలుస్తున్నాడు వాడు. వాళ్ళ అత్తని నన్ను అంటే మా తోడుకోడలు కూడా ఛానల్ ఉంది కదా, తన వీడియోస్ నా వీడియోస్ రోజు చూస్తారంట తను కుదిరినప్పుడల్లా. నాకు నిజంగా మా వాళ్ళందరూ అంటే చుట్టాలు కానీ అందరు చుట్టాలే, తెలిసిన వాళ్ళందరూ ఇదివరకు నన్ను సుమ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడేందో అందరూ స్మైలీ సుమ అని పిలుస్తున్నారు. నిజంగా ఎటకారంగా పిలుస్తున్నారో నిజంగానే పిలుస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే స్మైలీ సుమ అని అంటున్నారు అందరూ. సరేలే ఎట్టయితే అంటే అన్నారులే, నేను కూడా పట్టించుకోవట్లేదు, హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. చూడండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా, అక్కడి నుంచి అయితే మేము బయటే భోజనం చేద్దామని బయటకి అయితే బయలుదేరుతున్నాం. వాళ్ళైతే బతిలాడారు ఇక్కడే తినండి భోజనాలు అది అని చెప్పి. కానీ మేము బయట తింటాంలే పిల్లల్ని తీసుకొని సరదాగా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాము. తను కూడా హాయ్ చెప్తుంది. మీరు కూడా మన ఛానల్ తరపున హాయ్ చెప్పండి. వాళ్ళందరూ మా చుట్టాలే, ఒకరికి దగ్గర వాళ్ళమే మేమందరం. చూడండి ఇంక అందరం కలిసి అయితే రెస్టారెంట్కి అయితే బయలుదేరాము. రెస్టారెంట్లో ఏ రెస్టారెంట్ బాగుంటుందని మళ్ళీ అదొక డిస్కషను. కాకపోతే మిగతా రెస్టారెంట్లు నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, మనకు తెలియదు. కొత్త వాటికి ఇంకా కొత్త ఇప్పుడు ఎత్తుక్కొని వెళ్ళే కంటే ఆల్రెడీ మేము అది వరకు వెళ్ళాం కదా గ్రాండ్ వెంకటేశ్వర, దానికే వెళ్దామని చెప్పేసి దానికే వెళ్తున్నాం. ఆటో ఎక్కేసి మేమైతే దానికి వెళ్ళాము. నా బండి అయితే అక్కడే పెట్టేసి వీళ్ళతో పాటు కలిసి నేనైతే ఆటో ఎక్కేసాను. అక్కడి నుంచి బయలుదేరి గ్రాండ్ వెంకటేశ్వరకి అయితే చేరాము. ఎందుకంటే ఫుడ్ పర్లేదు బాగానే ఉండిద్ది, మరీ అంత స్పైసీగా ఉండకపోయినా తినొచ్చు బాగుండిద్ది అని చెప్పేసి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళాము. ఫైనల్గా అక్కడికి వెళ్ళాక మేము ఏం ఆర్డర్ ఇద్దామని చెప్పేసి మెనూ అయితే చూసాము. ఎన్ని చూసినా కానీ అర్థం కాదు. చూడండి పక్క టేబుల్లో అబ్బాయి లెగ్ పీస్ తింటుంటే మాకు కూడా అవే తినాలనిపించి మేము కూడా అవే ఆర్డర్ ఇచ్చాము. ఆ అబ్బాయి అయితే తింటుంటే నిజంగా సరేలే మనం కూడా ఎన్ని చూసినా కానీ పోయినసారి మేము ఏదైతే తిన్నామో అయ్యే తినాలనిపిస్తుంది. ఎందుకంటే టేస్ట్ అయ్యే బాగుంది, మిగిలిన మళ్ళీ ట్రై చేయటం ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఫస్ట్ లాలీపాప్లు అయితే ఆర్డర్ ఇచ్చాము. కానీ ఇంకోదన్నా డిఫరెంట్ ఐటమ్ ఇంకోటి వెజ్లో ఇద్దామని, ఇది నాన్ వెజ్ కదా, వెజ్లో ఇంకోటి ఏదైనా ఇద్దామని చెప్పేసి ఇంకోటి వెరైటీ పేరు చెప్పాను. చూసి పేరే వెరైటీగా ఉంది, చూడటానికి మామూలుగానే ఉంది. సరే మా తోడుకోలేటి ఈరోజు వెజ్ నాన్ వెజ్ తిందు మంగళవారం అని చెప్పేసి
మేము తన కోసం అయితే ఆర్డర్ ఇచ్చాను. చూడటానికి బాగానే ఉన్నాయి, కాకపోతే మేము ఒకటి అనుకొని ఆర్డర్ ఇస్తే అది ఇంకోటి వచ్చింది. సర్లే ఇచ్చాక తప్పదు కదని చెప్పేసి అవే టేస్ట్ చేసింది. ఎలా ఉన్నాయో చెప్పమన్నాను, బాగానే ఉన్నాయని చెప్పేసింది. నేనైతే మాత్రం లెగ్ పీసే తినేసాను. నాకు బాగా ఇష్టం. అయ్యే ఆర్డర్ ఇద్దామని వాళ్ళని అడిగాను ఆ పిల్లల్ని, వాళ్ళు కూడా అవే ఇష్టం అని చెప్పారు. సర్లే ఎటు వాళ్ళు ఇష్టం అని చెప్పారని చెప్పేసి అవి ఆర్డర్ ఇచ్చాను. తర్వాత చూడండి అవి మా తోడుకోలకి అయితే అవి తెప్పించాను. టేస్ట్ ఎలా ఉందని అడిగితే నిజంగా బాగానే ఉందని చెప్పేసింది. సర్లే ఒక టేస్ట్ చూద్దాము బాగున్నాయి అంది కదని చెప్పేసి నేను కూడా ఒక టేస్ట్ చూద్దామని తీసుకున్నాను. అంత స్పైసీగా ఏం లేవు, సప్పగా ఉన్నాయి. మన చపాతీలో మధ్యలో కూర పెట్టేసి చేసినట్లా ఉన్నాయి అంతే. సర్లే అని చెప్పేసి ఇంకా అయ్యేది తిన్నాం, ఎందుకంటే ఆర్డర్ ఇచ్చాక తప్పదు కదా, తినాల్సిందే కదా. సరే అని చెప్పేసి తిన్నాం. తర్వాత తనైతే పన్నీర్ బిర్యానీ ఇచ్చింది. నీకు ఇంకేదైనా వెరైటీగా ఇచ్చుకొని చెప్పింది. వద్దులమ్మా ఇంకొక వెరైటీ అని చెప్పేసి ఇంకేదైనా ఇచ్చామంటే ఇంకోటి వచ్చిద్ది, ఈ గోలంత ఎందుకని చెప్పేసి దమ్ బిర్యానీ ఇచ్చాను, చికెన్ దమ్ బిర్యానీ. మటన్ దమ్ బిర్యానీ ఇద్దాం అనుకున్నా, కాకపోతే మటన్లో ఏం కలుపుతారులో ఈ గోలంత ఎందుకని చికెన్ ఇచ్చాను. కలపరు, కాకపోతే ఎందుకు గీలిగా ఉండిద్ది. నాకు మటన్ బయట తినడం అసలు ఇష్టం ఉండదు, నేనైతే చికెన్ వేస్తాను బయటకు వెళ్తే. ఎందుకంటే వారం వారం మటనే తెచ్చుకుంటాం కదా ఇంట్లో, అందుకని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు చికెనే ఆర్డర్ ఇస్తాను. పర్లేదు, అంత స్పైసీగా ఉండదు ఇక్కడ, అంత క్లాస్ కదా, మనలాంటి మాస్ వాళ్ళు తక్కువ కదా రావటం గ్రాండ్ వెంకటేశ్వరకి. అందుకని చెప్పేసి క్లాస్ వాళ్ళకైతే బాగా నచ్చిద్ది. నాలాగా బాగా కారం ఎక్కువ తినే వాళ్ళకి అస్సలు నచ్చదు, ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చాను. పల్లెటూరులో మనం ఘాటు ఎక్కువ తింటాం కదా, అందుకని చెప్పేసి నాకైతే అంత నచ్చదు. కాకపోతే ఏదో బయటకు వచ్చినప్పుడు సరదాగా అప్పుడప్పుడు తినాలని టేస్ట్ చేయటమే. ఇంకా అన్నీ తిన్నాక ఇలా నిమ్మకాయ సోడా అయితే తెప్పించుకున్నాము అందరికీ. నిమ్మకాయ సోడా తాగేసి ఇంక బిల్లు కట్టేసి అక్కడి నుంచి అయితే చిన్నగా బయలుదేరి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళే షాపింగ్ మాల్కి ఎందుకులే అని చెప్పేసి ఈసారి కొత్తగా సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. చూద్దాం, ఎప్పుడు రాలేదు కదా, సరేలే వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. లోపలికైతే వెళ్ళాము. ఎంట్రన్స్లో రేపు అంటే మేము వెళ్ళింది నిన్న మంగళవారం కదా, ఈరోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి వాళ్ళు నిన్ననే డెకరేషన్ చేశారు ఎంట్రన్స్లో. నిజంగా చాలా బాగా చేశారు. చూడండి, బాగానే ఉంది, బాగానే అనిపించింది. ఎందుకు ఖాళీగా ఉంటామని చెప్పేసి వీడియో అయితే తీశాను, బాగానే ఉంది. కాకపోతే షాప్లో అయితే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. మేము వెళ్ళింది 2:30, 3ంటికి. ఆ టైంలో కూడా అసలు ఖాళీగా ఉంది తినేసి వెళ్ళాక. కానీ షాప్లో చీరలు బాగానే ఉన్నాయి, కాకపోతే 400 అంట చీర వచ్చేసి. బాగానే ఉన్నాయి చూడటానికి, అన్నీ చూసాము. కాకపోతే చీర తీసుకోను కదా, ఎందుకు వేస్ట్లే అని చెప్పేసి నేను చీర తీసుకోలేదు. అనుష అది బాగుంటే తీసుకునేమాట తీసుకో అన్నాను, తను కూడా బాగానే ఉందిలే అని చెప్పేసింది. కాకపోతే ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. అక్కడి నుంచి అయితే చాలా చీరలు అయితే చూసాము. అన్నీ ఈ మోడల్ అన్నీ ఆల్రెడీ వచ్చినవే, అంటే ఇవేమి పెళ్లి సీజన్ కదా, ఇంకా కొత్త మోడల్స్ అయితే ఏం రాలేదు. ఎన్ని చీరలు చూడంగా నాకు ఈ చీర బాగానే అనిపించింది. వాటిల్లో కలర్స్ ఉంటే తీసుకుందామని చెప్పేసి అడిగాను. వాటిల్లో కలర్స్ అయితే ఏం లేవు. మిగతా చీరలన్నీ కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే ఈ చీర కొంచెం డిఫరెంట్గా మెత్తగా ఉంది. ఇదైతే కట్టుకున్నా కొంచెం తేలిగ్గా ఉండిద్ది, కంఫర్ట్గా ఉండిద్ది అని చెప్పేసి ఆ మోడల్లో అడిగాను. ఆ కలర్ తప్ప ఇంకే కలర్ లేదు. చూసి పెట్టుకొని చూడు కలర్ ఎలా ఉందో నేను చెప్తాను నీకు ఇదంది. నేను ఎంత పెట్టుకున్నా నాకు ఎందుకో ఎల్లో కలర్ అస్సలు నచ్చదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఎల్లో కలర్ నాకు ఎందుకనో పెద్దగా నచ్చదు, చూడగానే తీసుకోను. ఆల్రెడీ ఎల్లో కలర్ డ్రెస్సులు ఉన్నాయి, అవి కూడా పెద్దగా వేసుకోవట్లేదు నేను. ఇంకా దాంట్లో కలర్స్ లేవని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇదైతే పర్వాలేదు, బాగానే అనిపించింది, కానీ దానికైతే డ్యామేజ్ వచ్చింది. ఇంకా ఎందుకులే మనకి చీర అచ్చుబాట్లేదు అని చెప్పేసి అక్కడి నుంచి పిల్లల బట్టలలోకి అయితే వెళ్ళాం. పిల్లల బట్టలు అయితే నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉన్నాయి పిల్లలకి, చిన్నపిల్లలకి. కానీ షాప్ అంతా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. మనం ఎంతసేపు అయినా చూసుకోవచ్చు ప్రశాంతంగా. చూడండి, చిన్నపిల్లల డ్రెస్సులు కానీ, టాప్స్ కానీ, ఫ్రాకులు కానీ, అసలు అన్ని పట్టు వాటిల్లో కానీ ఎన్నిటిలో చాలా బాగున్నాయి. మేము మగపిల్లలకు కదా వచ్చింది, అందుకని మగపిల్లలే కూడా చూస్తున్నాం, ఇటు మగపిల్లలు అన్నీ. సర్లే మీరు చూసుకుంటుండండి అబ్బాయికి అని చెప్పేసి నేనైతే ఈడే తీసుకుందామని, అంటే డ్రెస్సులు వెరైటీగా ఏమైనా మోడల్స్ ఉన్నాయేమో కొత్త మోడల్స్ అని చెప్పేసి నేనైతే చూస్తున్నాను. ఏదైనా కొత్త మోడల్ ఉంటే మనం కుట్టుకోవచ్చు కదా మనకి, అందుకని చెప్పేసి చూస్తున్నాను. చాలా అయితే మోడల్స్ ఉన్నాయి, అన్నీ అయితే ఆలికట్ మోడల్స్ అయితే ఉన్నాయి. దగ్గర నుంచి చూద్దాం అంటే సెల్లు వీడియో తీసే వాళ్ళు అయితే ఎవరు లేరు. సర్లేని అన్నీ అయితే నేనే ఒక చేతితో అయితే వీడియో తీసుకుంటూ వెళ్ళాను, చూశాను. ఇవి అయితే దగ్గర నుంచి చూద్దామంటే అవి అంటే సెల్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. తర్వాత వాడికి సెల్ ఇచ్చి తర్వాత చూద్దామని చెప్పేసి అటైతే వెళ్ళాను. చూడండి, అసలు టాప్స్ కానీ అన్నీ బాగున్నాయి, కాకపోతే ఒక్కటి కూడా నా సైజు లేవు.
నిజంగా అన్ని డ్రెస్సులు ఉన్నాయి, అన్ని మోడల్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా నాకైతే సూట్ అవ్వదు. ఎందుకంటే మనం అంత బక్క పర్సనాలిటీ, హైట్ కూడా లేము, అలా అని లావు లేము. నిజంగా దేవుడికి న్యాయం లేదు. హైట్ పెట్టపోయినా కనీసం లావు చేయలేదు. అందుకే అప్పుడప్పుడు దేవుడి మీద కోపం వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఇవేవి నాకు అసలు సూట్ అవ్వట్లేదు. చూడటానికి మోడల్స్ అయితే ఎంత బాగున్నాయి. అందుకే ఫ్రెండ్స్ నాకు సెట్ అవ్వట్లేదని నేను ఏ మోడల్ చూసినా నేను ఖచ్చితంగా కుట్టుకుంటాను నా సైజు తగ్గట్టు. ఎందుకంటే మన సైజు అస్సలు ఉండట్లేదు. హైట్ లేకపోయినా కనీసం లావన్న ఉంటే దొరికేయేమో, మనం హైట్ లేము, లావు లేము, అందుకే మనకు దొరకట్లేదు. ఇంకెందుకులే అని చెప్పేసి అన్ని మోడల్ చూస్తే వాడికి చెల్లిచ్చాను దగ్గర నుంచి, ఏమైనా కొత్త డిఫరెంట్గా మోడల్ పెట్టారేమో అని. కానీ మామూలుగానే ఉంది. ఆ గ్రీన్ కలర్ అయితే కొంచెం పక్క సైడ్న ఏదో ఏరో కలర్ కనిపిస్తుందని చెప్పేసి అది కూడా చూశాను. కానీ ఏం కాదు, ఒక పక్క ఫిష్ కటింగ్లా పెట్టేసి తీశారు. పర్లే బాగానే అనిపించింది. ఈసారి ఏదన్నా దేనికన్నా ఎవరైనా పట్టిస్తే కొడదాంలే అని. ఇంకా తర్వాత వాళ్ళకైతే సెలక్షన్ చేసేసుకున్నారు. అవి ఏం బాగున్నాయో నన్ను అడిగారు. వాటిల్లో వాడు వేసుకుని వస్తే చెప్తానని చెప్పాను. 2 సెలక్షన్ చేసాం వాటిల్లో. అంటే 2 సెలక్షన్ వాళ్ళే చేశారు. వేసుకొని రారా అంటే వాడైతే వెళ్ళి ట్రయల్ రూమ్లో వేసుకొని వచ్చాడు. బాగానే ఉన్నాయి డ్రెస్సులు అయితే. చూడండి, ఫస్ట్ అయితే అది సెలక్షన్ చేసింది. అది వేసుకొని రారంటే వాడు అది వేసుకొని వచ్చాక వాడికి బాగానే ఉంది చూడటానికి. కానీ తనకైతే ఇంకోటి నచ్చింది. ఇది బాగానే ఉంది, తర్వాత ఇదైతే వేసుకుండు, ఇదైతే బాగుంది, చూడటానికి క్లాస్గా ఉంది, లుక్ అనేది బాగుందని చెప్పేసి అదైతే సెలక్షన్ చేసాము. అది ఓకే చేసి బిల్ అయితే కట్టేసి మేమైతే వెళ్తుంటే నాకైతే డిఫరెంట్గా ఈ ఫ్రాకులు అయితే నచ్చాయి. ఫ్రాకులు కాదు, క్రాప్ టాప్స్ బాగున్నాయి చూడటానికి. కాకపోతే ఇవి పెద్దవాళ్ళకేనండి. చూశాను బాగున్నాయి. ఈసారి మనం హనీకి కుడదాంలే అని నేను కుట్టుకోపోయినా మా అమ్మాయికి కుడదామని చెప్పేసి బాగా అయితే దగ్గర నుంచి చూశాను. బాగుంది, ఈసారి కుట్టాలి మా అమ్మాయికి. వాటిని చూసి అనూష కూడా మన ఇద్దరం కూడా ఒకసారి ఒకే మోడల్ అయితే కుట్టుకుందాం అనింది. సర్లే అయితే ఈసారి కుట్టుకుందాం అని చెప్పాను. ఎందుకంటే బాగుంటాయి కదా, ఈసారి అయితే కుట్టుకోవాలి. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి అయితే తనైతే ఇంటికి రమ్మంటే రాలేదు. ఎందుకంటే మళ్ళీ పిల్లలకి లేట్ అయింది కదా, తనైతే ఇంక అక్కడి నుంచి అటు వెళ్ళిపోయింది. అంటే పిల్లల్ని తీసుకెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి నేను అక్కడి నుంచి అయితే ఇంటికైతే వచ్చాను. మా అమ్మాయికి కూడా తీసుకొచ్చానండి పార్సిల్. ఎందుకంటే నేను తిని మళ్ళీ మా పాప తినకపోతే బాగోదు కదా, మా పాపకు కూడా బాగా ఇష్టం అని చెప్పేసి పార్సిల్ అయితే తీసుకొచ్చాము. అంటే బిర్యానీ తీసుకురాలేదు, ఎందుకంటే బిర్యానీ మా అమ్మాయి బయట చేసింది పెద్ద తిందు. ఈ లెగ్ పీస్లు అంటే బాగా ఇష్టంగా తినిద్ది, అందుకని చెప్పేసి అయ్యే తీసుకొచ్చాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.